ఇది 13th క్వశ్చన్ అయినా 13th or 14th క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇది కూడా డబల్ స్టార్ క్వశ్చనే. 14th క్వశ్చన్ ఏంటిది? ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ cos t ప్లస్ log tan t by 2 y is equal to a sin t, then find dy by dx. Then find dy by dx. ఇందట్లాగే చూడండి, ఇది ఎక్స్ ఉంది, ఎక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, వై ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్స్ మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉన్నాయి కాబట్టి dx by dt dy by dt ఫైండ్ అవుట్ చేయాలి. dy by dx ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నో దట్, కావాలంటే అది అవసరం లేదు, బట్ ఏంటంటే అవసరంలా, లేదంటే రాసుకుంటూ వీ నో దట్ dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dt by dx by dt. dy by dx ని ఫైండ్ అవుట్ చేయాలంటే dy by dt ఫైండ్ అవుట్ చేయాలి. dy ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు t. x అని డిఫరెన్షియేట్ చేయాలి, x అంటే x ఈక్వేషన్, x అని డిఫరెన్స్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు t చేసి dy by dt by dx by dt చేస్తే మనకి dy by dx వస్తుంది. అది బేసిక్, వెరీ బేసిక్ పాయింట్ ఇది, అది కూడా గుర్తుపెట్టుకునే అవసరమైతే. సో గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? కన్సిడర్, లేదంటే కన్సిడర్ ఫస్ట్ ఎక్స్ తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ టీ ప్లస్ లాగ్ tan t by 2. ఇది ఇచ్చాడు మనకి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్. differentiating with respect to t on both sides. with respect to t on both sides చేస్తే ఏమవుతుంది? dx by dt is equal to a into cos t కి డిఫరెన్షియేషన్ sin t మైనస్ sin t. లాగ్కి డిఫరెన్షియేషన్ అంతా 1/t కదా, log x కు 1/x, ఇక్కడ x బదులుగా tan t ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? 1/tan t by 2. మళ్ళీ లోపల ఫంక్షన్ డిఫరెన్షియేషన్ tanకి డిఫరెన్షియేషన్ secant square t by 2, మళ్ళీ లోపల ఫంక్షన్ డిఫరెన్షియేషన్ t by 2కి డిఫరెన్షియేషన్ ఎంత? మళ్ళీ 1/2. సింపుల్గా చైన్ రూల్ ఒకదానికి అప్లై చేయలేకుండా డైరెక్ట్గా సింపుల్గా మనం అలాగా అర్థమైతే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఏదేంటంటే బై ప్రాక్టీస్ ఏంటంటే వస్తుంది, అది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి, కన్ఫ్యూజ్ లేకుండా మర్చిపోకుండా ఒకదానికొకటి. ఫస్ట్ ఏం చేసాం? లాగ్ ఎక్స్ దీని మొత్తాన్ని ఎక్స్లా తీసుకొని డిఫరెన్షియేట్ చేసాం. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో tan t by 2 ఉంది కాబట్టి 1/tan t by 2. తర్వాత లోపలికి వెళ్ళాం, tan ఫంక్షన్ ఉంది, tanకి డిఫరెన్షియేట్ చేసాం. మళ్ళీ tanకి డిఫరెన్షియేషన్ ఎంత? ఇది x అనుకున్నాం. మళ్ళీ tan xకి డిఫరెన్షియేషన్ ఎంత? secant square x. సో secant square x బదులుగా t by 2 ఉంది కాబట్టి t by 2. మళ్ళీ x లోపలికి వెళ్ళిపోండి, t by 2 ఉంది, t by 2కి డిఫరెన్షియేషన్ ఎంత? 1/2. t by 2 నథింగ్ బట్ ఏంటి? t ఇంటూ 1/2. 1/2 అంటే కాన్స్టెంట్, 1/2 ఇంటూ టీకి డిఫరెన్షియేషన్ ఎంత? 1. సో విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి t ఇంటూ 1 ఇంటూ 1/2 నథింగ్ బట్ 1/2. అర్థమవుతుందా? అలాగే అర్థమైతే మనం ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? మైనస్ sin t
ప్లస్ సీకెండ్ స్క్వేర్ టీని 1/cos స్క్వేర్ టీ కింద రాయొచ్చుగా. 1/cos స్క్వేర్ టీ 1/cos స్క్వేర్ టీ బై 2 కింద రాయొచ్చు. అలాగే tan t బై 2ను sin t బై 2 బై cos t బై 2 కింద రాయొచ్చు. cos t బై 2 రెసిప్రోకల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. cos t బై 2 ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది కదా, 1/2 అలా ఉంచాలి. ఎందుకు చేసాము ఇది? cos t బై 2, ఈ cos t బై 2 రెండు క్యాన్సిల్. క్యాన్సిల్ చేయొచ్చు అలాగా. ఓకేనా? ఇదేమవుతుంది? a ఇంటూ మైనస్ sin t ప్లస్ 1/2 sin t బై 2 cos t బై 2 అంటే అంత sin t కింద రాయొచ్చు కదా. sin t 1/sin t 1/sin t కింద రాయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసేస్తే ఏమవుతుంది? a ఇంటూ sin t ఎల్సిఎం. sin t ఎల్సిఎం అయితే మైనస్ sin స్క్వేర్ t ప్లస్ 1 మైనస్ sin స్క్వేర్ t అంత cos స్క్వేర్ t. cos స్క్వేర్ t బై sin t. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? a ఇంటూ cos స్క్వేర్ t బై sin స్క్వేర్ t. ఓకేనా? తర్వాత ఇదేమొచ్చింది మనకి? dx బై dt. dx బై dt. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు అండ్ కన్సిడర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? a sin t ఇచ్చాడు. a sin t డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t. ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? dy by dt is equal to a into a cos t. Therefore dy by dt is equal to now dy by dx is equal to dy by dt by dx by dt is equal to dy by dt ఎంత వచ్చింది మనకి? a cos t by dx by dt ఎంత వచ్చింది? a ఇంటూ cos స్క్వేర్ t బై sin t. ఏ క్యాన్సిల్, ఈ cos t ఒక cos t క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమవుతుంది? sin t పైకి వెళ్ళిపోతే sin t బై cos t. నథింగ్ బట్ sin t బై cos t అంతదే tan t. therefore dy by dx is equal to this is the ఆన్సర్. ఓకేనా? ఇదేంటి 13th క్వశ్చన్ అయిందా? 14th? 14th. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇది ఫైండ్ dy by dx ఆఫ్ ది ఫంక్షన్స్ find dy by dx of the functions x is equal to a into 1 minus t square by 1 plus t square and y is equal to 2bt by 1 plus t square.
కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. సొల్యూషన్ ఇక్కడ పుట్ x ఈజ్ ఈక్వల్ టు tan theta, theta ఈజ్ ఈక్వల్ టు tan inverse x, then x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. 1 మైనస్ tan స్క్వేర్ theta 1 ప్లస్ tan స్క్వేర్ theta అంటే cos 2 theta. ఇది ఫార్ములా. cos 2 theta ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఇది ఫార్ములా. x ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం చేద్దామంటే కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు x is equal to a into 1 minus tan square theta. Put t is equal to tan theta. Put t is equal to tan theta. Tan theta పెడితే ఏమవుతుంది? Then x is equal to a into 1 minus tan square theta by 1 plus tan square theta. ఇప్పుడు a into 1 minus tan square theta అంటే ఎంత? 1 minus tan square theta by 1 plus tan square theta అంటే cos 2 theta. ఇదేమవుతుంది? a cos 2 theta. ఈ ఫార్ములా ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా. x ఈజ్ ఈక్వల్ differentiate with respect to theta on both sides. ఏమవుతుంది? dx by d theta ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ cos 2 thetaకి ఫార్ములా అంటే మైనస్ sin 2 theta ఇంటూ 2 అంటే మైనస్ 2a sin 2 theta. therefore dx by d theta ఈజ్ ఈక్వల్ టు dx by d theta ఈజ్ ఈక్వల్ టు అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? టూ బీటీ బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. 1 ప్లస్ tan స్క్వేర్ theta అంటే డిఫరెన్షియేటింగ్ పుట్ కన్సిడర్ అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు పుట్ t ఈజ్ ఈక్వల్ టు tan theta. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2b tan theta బై 1 ప్లస్ 2b tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. అర్థమవుతుందా? ఇదేమవుతుంది? 2 tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta ఫార్ములా ఏంటి? p ఇంటూ sin 2 theta. y ఈజ్ ఈక్వల్ సిన్స్ sin 2 theta ఈజ్ ఈక్వల్ టు 2 tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఇది ఫార్ములా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు theta ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? dy బై d theta ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ sin 2 thetaకి cos 2 theta ఇంటూ 2 అంటే
2b cos 2 theta. Therefore dy by d theta is equal to, ఇప్పుడు dy by dx is equal to ఎంత అవుతుంది, dy by dx is equal to dy by d theta dx by d theta. dy by d theta ఎంత, 2b cos 2 theta by 2a cos 2 theta dx by dt. dx by d theta ఎంత వచ్చింది, మైనస్ 2a sin 2 theta మైనస్ 2a sin 2 theta. That is equal to a into 2 cancel, cot 2 theta minus a by b cot 2 theta. Minus b by a, sorry, minus b by a. Minus b by a cot 2 theta. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాల్లో ఉంది, దీనికి మనకు ట్యాన్ టీల్లోకి మార్చాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లోకి మార్చాలి. ఒరిజినల్ ఈక్వేషన్ టీల్లో ఉంది కాబట్టి దీన్ని టీల్లోకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లోకి మనం కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇది ఏమంటారు, కాట్ స్క్వేర్ థీటా మైనస్ 1/2 కాట్ థీటా. సిన్స్ ఎందుకని కాట్ 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ a మైనస్ 1/2 కాట్. ఇది ఫార్ములా, ఇది కూడా ఫార్ములానే. అదేవిధంగా మైనస్ b బై ఏ కాట్ ఏంటంటే 1 బై tan స్క్వేర్ థీటా కదా, 1 బై tan స్క్వేర్ థీటా మైనస్ 1/2 ఇంటూ 1 బై tan థీటా. tan థీటా అంటే ఎంత అనుకున్నాం మనం, tan థీటా ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం కదా. సో మైనస్ b బై ఏ 1/t స్క్వేర్ మైనస్ 1/2/t. దీనికి ఎల్సిఎం చేసేయండి, మైనస్ b బై ఏ టీ స్క్వేర్ ఎల్సిఎం అయితే 1 మైనస్ టీ స్క్వేర్ బై టీ ఇంటూ 2/t. కింద రెసిప్రోకల్ అయితే మైనస్ b బై ఏ 1 మైనస్ టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ ఇంటూ t/2. ఈ టీ ఈ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ b బై ఏ 1 మైనస్ టీ స్క్వేర్ బై 2t. ఓకేనా, దీన్ని మనం ఎలా రాయొచ్చు, b ఇంటూ ఈ మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, టీ స్క్వేర్ మైనస్ 1 ఏని కూడా తీసుకొచ్చేస్తే 2at. ఇలా వదిలేసిన ఇబ్బంది లేదు, ఇలా రాసిన ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకని అంటే థీటాలో ఉన్నదాన్ని మనం అలా ఒరిజినల్ ఈక్వేషన్ టీల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోనే ఉండాలి. కాబట్టి మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి మనం కన్వర్ట్ చేసాం. ఓకేనా, దిస్ ఈజ్ ద 15th క్వశ్చన్ అనుకుంటా, నాకు తెలిసి 15th క్వశ్చన్. 15th క్వశ్చన్. ఓకే, ఫిఫ్టీన్త్ క్వశ్చన్.
2 3 4 5 సమ్స్ ఉన్నాయి.